హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే వేరుశెనగ పప్పుల పచ్చడి అయితే చేస్తున్నాను అండి. పప్పులైతే వేయించి పెట్టేశాను, కొంచెం చింతపండు నానబెట్టేశాను. ఇవైతే పచ్చిమిరపకాయలు, మామిడి ఒరుగులు ఇంతకుముందు ఎండబెట్టున్నాను కదా, ఇవైతే కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించేసుకున్నానండి. ఎర్రగడ్డ తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఈ మధ్య ఎండబెట్టాను కదండి మామిడి ఒరుగులు, అవేసి అయితే చేస్తున్నాను. చింతపండు అయితే అంత పట్టదండి, కొంచెం లైట్గా వేసుకోవాలి. ఈ ఒరుగులు వేస్తున్నాను కదా, ఇవన్నీ బాగుంటాయి. కానీ ఎక్కువ నానితే ఉడకబెట్టిన అవసరం లేదు. కానీ నేను ఇప్పుడైతే అనుకున్నాను, అందుకనేసి కొంచెం ఉడికించుకున్నాను. ఇప్పుడైతే వేరుశెనగపప్పుల పచ్చడి అయితే చేసుకున్నాము. మిక్సీకి అయితే వేసుకున్నామండి. ఒక్క నిమిషం అయితే అలా తిప్పుకున్నాను. ఇప్పుడైతే వేరుశెనగపప్పులు వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక నిమిషం మిక్సీ తిప్పుకో. చింతపండు కొంచెం అండి టేస్ట్ కోసం, మామిడి ఒరుగులు అయితే వేస్తున్నాను కదా, అది చాలు. కొంచెం మెత్తగా తిప్పుకుందామండి. కొంచెం బరకగా తిప్పుకోవాలి, మరి ఎక్కువగా ఉంది. ఇంకొంచెం మిక్సీ అయితే తిప్పేసానండి. మామిడి ఒరుగులు వేరుశెనగపప్పుల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. బౌల్లోకి తీసుకునేసి ఆనియన్స్ వేసుకుందాం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మామిడి ఒరుగుల పచ్చడి, ఆనియన్స్ వేసుకుందాం. మన ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుందాం, లేదంటే కచ్చా పచ్చిగా ఉంటే బాగుంటుందండి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒరుగులు అని చెప్పాను కదా, ఇవేనండి. వీడియో కూడా పెట్టున్నాను నేను. ఇవి పచ్చడి చేయాలంటే మనం 2 గంటల ముందే నానబెట్టుకోవాలి. మన ఇష్టము, పచ్చిమిరపకాయల్లో ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే నానబెట్టుకోవడం కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయల పచ్చళ్ళు అయితే నానబెట్టి వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్న, రోట్లో దంచినా మెరిగిపోతాయి. నాకైతే దంచడానికి అవకాశం లేదని మిక్సీకి వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి మామిడి ఒరుగులు వేరుశెనగపప్పుల పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వంట అయితే మరి ఇంతేనండి. మామిడి ఒరుగులు వేరుశెనగపప్పుల పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడే వేడిగా రైస్ కూడా చేసాను. మా వారైతే భోజనానికి రారు, నేను మా అబ్బాయేను. మా అబ్బాయి అయితే కాలేజీకి వెళ్ళి ఉన్నాడు, భోజనానికి అయితే వస్తాడు. ఇప్పుడైతే ఇంకా ఆయనకి ఆమ్లెట్ ఇచ్చేస్తాను, నేనైతే వడియాలు వేయించుకుంటాను. పెరుగు అయితే ఉందండి. ఈరోజు వంట మాకు ఇంతేను. మరి ఉంటానండి, బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.